ఫార్ములా ఈ కార్ రేస్ కిలో మళ్లీ అధికారులను విచారణకు పిలిపించింది ఈడీ. 8, 9వ తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇవాళ హాజరు కాకుండా సమయం కోరడంతో ఈడీ సానుకూలంగా స్పందించింది. అయితే 2 నుంచి 3 వారాల పాటు సమయం కావాలని కోరగా ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేసులో ఇవాళ అధికారులు విచారణకు హాజరు కాలేదు. 2 నుంచి 3 వారాల సమయం కోరారు. దీంతో ఈడీ ఈ నెల 8, 9 తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాల్సిన బిఎన్ రెడ్డి తాను కొన్ని అనివార్య కారణాల రాలేకపోతున్నా కొంత సమయం కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ ని అటు ఈడీ అధికారులకు పంపడం జరిగింది. అయితే తనతో పాటు అతనితో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తనకు కూడా కొంత సమయం కావాలి, రేపు నేను ఈడీ ఎదుట హాజరు కాలేని చెప్పి అతను కూడా ఒక రిక్వెస్ట్ ని ఈడీకి పంపడం జరిగింది. అయితే ఈ ఇద్దరి ఈ రిక్వెస్ట్ ను పరిగణలో తీసుకున్న అధికారులు మీరు 8 నుంచి 9వ తేదీలో తప్పకుండా హాజరు కావాలని చెప్పి కూడా ఈ మేరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజుల్లో తప్పకుండా మీరు రావాల్సిందే అని చెప్పి కూడా ఈడీ పిలుపునిచ్చింది. అయితే వాళ్ళు మాత్రం 2 నుంచి 3 వారాల పాటు తమకు సమయం కావాలి, ఆ సమయంలో మాత్రమే తాము రాగలుగుతాము, అప్పటి వరకు కొంత డాక్యుమెంటేషన్ కావచ్చు, కొంత ప్రిపరేషన్ చేసుకోవాల్సింది, కొంత డాక్యుమెంటేషన్ బయట నుంచి కూడా అంటే ఇతర దేశాల నుంచి కూడా రావాల్సి ఉంది. కాబట్టి 2 నుంచి 3 వారాల పాటు తమకు సమయం కావాలని చెప్పి ఈడీ అధికారులను కోరితే ఈడీ అధికారులు మాత్రం 8, 9వ తేదీన మీరు తప్పకుండా ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి 8, 9వ తేదీన ఈ ఈడీ ఎదుట వీళ్ళు తప్పకుండా హాజరు కావాల్సింది. మరోవైపు 7వ తేదీన కేటీఆర్ ను హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. కాబట్టి 7వ తేదీన కూడా అటు కేటీఆర్ హాజరవుతాడా లేదా అనే విషయం ఇప్పటికీ సందిగ్ధంలో ఉండగా ఇప్పుడు 8, 9వ తేదీన వాళ్ళిద్దరు హాజరు కావాలని చెప్పి చెప్పడంతో వీళ్ళంతా కదా ముగ్గురు ఈ సంబంధించి ఫర్దర్ గా ఏం చేయబోతున్నది ఒక మీమాంస కొనసాగుతుంది. ఇప్పుడు ఏమైతుంది, ప్రస్తుతం అయితే 8, 9వ తేదీన తప్పకుండా హాజరు కావాలని చెప్పి కూడా అటు ఈడీ పిలుపునిచ్చింది. కాబట్టి వీళ్ళు ఆ రోజున హాజరవుతారా లేకుంటే కోర్టును ఆశ్రయిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, అయితే 7వ తేదీ కేటీఆర్ ని ప్రశ్నించడానికి బిఫోరే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ని విచారించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా 7వ తేదీ కేటీఆర్ ని విచారించాలని ఈడీ అనుకుంది. మరి ఇప్పుడు సమయం తీసుకొని వీళ్ళిద్దరిని 8, 9కి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ని 7వ తేదీయే విచారించనుందా, లేకపోతే దీంట్లో కూడా మార్పులు ఏమైనా జరిగే అవకాశాలున్నాయా? 7వ తేదీనే కేటీఆర్ ని విచారించబోతున్నారు. ఎందుకంటే 7వ తేదీన సంబంధించిన నోటీస్ అతనికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ నోటీస్ కూడా కేటీఆర్ అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తన లీగల్ టీం దీనిపైన స్పందిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే 7వ తేదీన కేటీఆర్ ని విచారించబోతున్నారు. అందుకు సంబంధించి నోటీస్ ఇప్పుడే వెళ్ళిపోయింది. అయితే 2, 3వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ని విచారించిన తర్వాత 4 రోజుల గ్యాప్ తర్వాత 3 రోజుల గ్యాప్ తర్వాత కేటీఆర్ ని విచారించాలని చెప్పి అధికారులు అనుకున్నారు. కానీ ఈ ఇద్దరు అయితే అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి తమకు సమయం కావాలని కోరడంతో కేటీఆర్ ని విచారించిన తర్వాత ఆ ఇద్దరు 8, 9వ తేదీన వాళ్ళిద్దరు రావాలని చెప్పి నోటీసు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేటీఆర్ విచారణ యథాతథంగా ఉండబోతుంది. ఒకవేళ 7వ తేదీన కేటీఆర్ తను రాలేనని చెప్పి ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు ఈడీ పనిలో తీసుకుని మళ్ళీ ఏమైనా సమయం ఇచ్చే అవకాశమే కనబడుతుంది. ఇప్పటికైతే కేటీఆర్ ని 7వ తేదీన విచారించేందుకు అధికారులు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. 7వ తేదీన కేటీఆర్, 8వ తేదీన బిఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్, ఈ ముగ్గురు కూడా వరుసగా విచారించేందుకు అటు ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ప్లాన్ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. ఫార్ములా ఈ కార్ రేసులో ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి అలాగే రేపు అరవింద్ కుమార్లను ఈడీ విచారించాల్సి ఉంది. అయితే వీరు ఇరువురు కూడా 2 నుంచి 3 వారాల సమయం కోరారు. దీనికి ఈడీ సానుకూలంగా స్పందించింది. అయితే వారిని ఈ నెల 8 అలాగే 9 తేదీల్లో విచారణకు రావాల్సిందిగా కోరింది. అలాగే ఇప్పటికే కేటీఆర్కి కూడా నోటీసులు ఇచ్చింది. ఆయన ఈ నెల 7న విచారణకు వెళ్లాల్సి ఉంది.